టీడీపీ నిర్వహిస్తున్నది మహానాడు కాదని, ఏపీ ప్రజలను దగా చేసిన దగానాడని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఒకటైతే అమలు చేస్తున్న విధానం మరోలా ఉందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్లు భజన చేసే వేదికగా మహానాడు మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహించినది మెగా డిఎస్సి కాదని దగా డిఎస్సి అని విమర్శించారు. క్రీడల్లో పాల్గొనని వారికి కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. కేవలం 2 ఏళ్లలోనే ఈ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొందని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను దగా చేసిన నాడు 2 సంవత్సరాల పాలనలో మీరు రాష్ట్ర ప్రజానీకానికి చెప్పిన మాటలు వేరు, ఇవాళ చేసినవి వేరు. ఆ రకంగా దగా చేసినటువంటి పార్టీ మీది అది దగానాడు. అంతేకాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఇవాళ మీరు ఆ పార్టీని లాక్కుని మహానాడు నిర్వహిస్తున్నారు. ఇది మహానాడు అనడం కంటే బాబు కొడుకుల భజన నాడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆవేశపడిపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమంలో చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా మెగా డిఎస్సి జరుపుతానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు చెప్పాడు, జరిపాడు. అది మెగా డిఎస్సినా, పెద్ద దగా డిఎస్సి. ఏ విధంగా చేశారంటే స్పోర్ట్స్ సర్టిఫికెట్లు స్పోర్ట్స్లో పాల్గొని వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. కోర్టుకు వెళ్ళారు, కోర్టు చివాట్లు పెట్టిన సంగతి కూడా మీరు చూశారు. ఎంత దుర్మార్గం అంటే, నేను నా ట్విట్టర్లో ఈ మెగా డిఎస్సి గురించి పెడితే దాని మీద కంప్లైంట్ చేశారు, దాన్ని తొలగించాలని. ఎందుకంత భయం అని నేను అడుగుతా ఉన్నా. నా ట్విట్టర్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, మెగా డిఎస్సి పేరుతో మీరు మోసం చేశారు అని చాలా స్పష్టంగా నేను పాయింట్ వారీగా చెప్తే ట్విట్టర్ కంప్లైంట్ చేశారు. ఇది తీసేయండి. ఎందుకంత భయం? ట్విట్టర్లో ఉంటే జనం చదివితే ఎందుకంత భయం అంటే, మీరు దగా చేసిన మాట వాస్తవం, అందువల్ల మీకు భయం. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన దగాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు అన్నిటినీ కూడా ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అవన్నీ డైవర్ట్ చేయడానికి గొడ్డలి పార్టీ అంటాడు, పలుగు పార్టీ అంటాడు, ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతూ మేము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనేటువంటి మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఈ పాలన ఇంకా 3 సంవత్సరాలు కొనసాగాలి. అది ఇక్కడ బాధాకరమైన విషయం ప్రజలకి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి టక్కు టమారా విద్యలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమైందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ కబేళాలో వందలాది గోవులను, నందులను నిబంధనలకు విరుద్ధంగా వధిస్తున్నారని గో ప్రేమికులు ఆరోపించారు. హిందువులు పవిత్రంగా భావించే గోవులు, నందులను వధించకుండా చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, రవాణా శాఖకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. భవానీపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గో ప్రేమికులు నాళం నాగేశ్వరరావు, న్యాయవాది బాలాజీ, వైసీపీ వాణిజ్య విభాగం నేత వీర రాఘవ ఉదయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, బక్రీద్ పండుగ సందర్భంగా కబేళాలో 500కు పైగా గోవులను, నందులను వధిస్తున్నారని ఆరోపించారు. గో ఉన్నంత వరకే భూమి ఉంటుందని, సృష్టి కొనసాగుతుందని నమ్మే హిందూ సనాతన ధర్మం అమలయ్యే ప్రదేశంలో యథేచ్ఛగా గోవధ జరగడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని నిబంధనలు అతిక్రమించి 3 నెలలు పైబడిన లేగ దూడలను కూడా వధించడం దారుణమని వారు మండిపడ్డారు. గోవులు రవాణా చేయాలన్నా, కబేళాలో వధించాలన్నా 11 రకాల సర్టిఫికేట్లు ఉండాల్సి ఉండగా కేవలం 1-2 సర్టిఫికేట్లు చూపి చట్టబద్ధంగా జరుగుతుందని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వంలోనే గోవధ జరుగుతున్నా ఎందుకు ప్రోత్సహిస్తున్నారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న గోవధ నిరోధించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముస్లిం సోదరులందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. అయ్యా, ఈ గోమాత భూమాత అంటే గోవు బతికున్నంత కాలమే ఈ భూప్రపంచం ఉంటుంది. ఎప్పుడైతే గోవు అంతరించిపోతుందో
ఈ భూప్రపంచం కూడా అంతరించిపోతుంది. ప్రతి సంవత్సరం మీరు బక్రీద్ పేరుతో గోవధ చేయుచున్నారు. గోవు కావచ్చు, ఎద్దు కావచ్చు. గోవు మా తల్లి, ఎద్దు మా తండ్రి, మా నందీశ్వరుడు, ఎద్దు మా నందీశ్వరుడు. కాబట్టి దయచేసి మీరు ఈ గోవధను, ఈ నందులు కానీ గోవులు కానీ మీరు ఈ బక్రీద్ పండుగ నాడు వధించకుండా బక్రీ అంటే ఏంటి? మేక. ఈద్ అంటే పండగ. బక్రీద్ పండగ నాడు మీరు మేకలను కోసుకోండి, ఇంకేమైనా తినండి. కానీ మాకు తల్లి లాంటి గోవును కానీ తండ్రి లాంటి ఎద్దును కానీ మీరు వధించినట్లయితే మా హిందూ ధర్మం ప్రకారంగా మేము ఎంతో బాధపడుతున్నాము. మా మనసు చాలా గాయపడుతుంది. నిజంగా మా తల్లికి ఏదో అవమానం జరిగింది, మా తండ్రికి ఏదో అవమానం జరిగింది అనేటటువంటి విషయంలో వారం 10 రోజుల దాకా మేము చాలా బాధపడిపోతున్నాము. మరి దయచేసి ముస్లిం సోదరులందరికీ దయచేసి విన్నవించుకున్నది ఏంటంటే, మీరు మేము బాయి, మీకు మాకు ఎక్కడ వివాదాలు లేవు. మీతో ఎప్పుడు మేము నెగిటివ్ కాదు. మనం బాయిగా ఉందాం. మా తల్లిని మీరు గాయపరచకండి, మా గోవుల్ని మీరు గాయపరచకండి, మా నందుల్ని మీరు గాయపరచకండి. ఇప్పుడు ప్రజెంట్ కబేలాలో ఒక 750 గోవుల్ని కానీ నందుల్ని కానీ తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారు. ట్రాన్స్పోర్ట్ రూల్స్కి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా క్రూయల్టీ అగెన్స్ట్ ఎనిమల్ ఆ యాక్ట్ ప్రకారం కాకుండా 1977లో గోవధ నిషేధ చట్టానికి లో ఉన్న రూల్స్కి వ్యతిరేకంగా, సెక్షన్లకు వ్యతిరేకంగా వాటిని నిర్బంధించారు. ఈ నిర్బంధించి బక్రీద్ సందర్భంగా వాటిని వధించడానికి తీసుకొచ్చారు. వాళ్ళు ఎటువంటి నామ్స్ పాటించకుండా అక్రమంగా చేస్తున్నారు దీన్ని. మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా వాళ్ళు అధికారులు ఎవరూ సహకరించట్లేదు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కమిషనర్ గారికి ఇచ్చాము, డీసీపీ గారికి కూడా ఇచ్చాము. పోలీసులు గారు ఏం చెప్తున్నారంటే మా చేతుల్లో లేదు, కలెక్టర్ గారు అంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఎటువంటి నిమ్మక నీరెత్తినట్టుగా కూర్చున్నాడు ఆయన. తర్వాత విఏఎస్ ఈ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఆయన అసలు హరీష్ గారు అండి ఆయన నేను 2001 రూల్స్ ఫాలో అవుతాను అంటున్నాడు. 2001 రూల్స్ ఫాలో అయినప్పటికీ ఆ రూల్స్ మొత్తం ఒక రూల్ ఫాలో అవుతానంటాడు, మిగతా వాటిని పట్టించుకోడు. ఒక రూల్ ఫాలో అయ్యేటప్పుడు మిగతా అన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సింది చట్ట ప్రకారం. చట్టం అనేది ఎవరికైనా ఒకటే. ఇప్పుడు ఉన్న ప్రస్తుత అంశం ఈ కబేళ్లలో ఎన్నో ఆవులు ఉన్నాయని అది ఒక అంశం చాలా వివాదాస్పదంగా ఉంది. దీని మీద రకరకాల వాదోపాదాలు జరుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల ఆధారంగా కానీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే రిట్ పిటిషన్ 102/2024 ప్రకారము ప్రియంషన్ ఆఫ్ క్రుయాలిటీ అగైనెస్ట్ యానిమల్ చట్టము, అలాగే మన స్లాటర్ హౌస్ సంబంధించిన రూల్స్ 2001, ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, అనుబంధ చట్టాలు. వాటికి అనుగుణంగా ఈ స్లాటర్ చేయాలి అని చెప్పారు. కానీ వీటిని ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ పని కాదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డిపార్ట్మెంటు, విఆర్ఓసు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ యొక్క అనుసంధానంతో జరిగిన విషయం. ఎవరికి వారే అంటే నీరుకు అంటే పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ స్మగ్లింగ్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఈ స్లాటర్ రూల్స్ ప్రకారం యాక్చువల్ అంటే ఒక వ్యాన్లో 6 ఆవులు మాత్రమే తీసుకురావాలి. వాళ్ళ అంశం చూసుకుంటే రేపు బక్రీద్ పండగ కాబట్టి కబేళా దగ్గర వేలాది గోవుల వధ జరగబోతుంది అని మా మిత్రులందరూ తెలియజేయడం, ఆ అంశం మీద మనం ఏదో రకంగా కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. కొంతవరకైనా అంటే చట్ట ప్రకారంగా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడేమో హిందూ ముస్లిం బాయి అంటాం. ఈ అంశం దగ్గరకు వచ్చేసరికి లడాయి అనే పరిస్థితిలో రాజకీయ పార్టీలన్నీ వ్యవహరించడం. అలాగే గతంలో ఇదే కూటమి నాయకులు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ హిందుత్వ నినాదాన్ని భుజాన వేసుకొని ఒక నాయకుడైతే ఏకంగా ఆయన యొక్క సిద్ధాంతం మొదట చెగోవేరా అని, భగత్ సింగ్ వారసుండని, సిపిఎం అన్ని పార్టీలతో జతగట్టి చివరికి ఫైనల్గా ఆయన డిక్లేర్ చేసింది ఏంటంటే ఐఎమ్ ఏ సనాతని. వేర్ ఈజ్ హీ సనాతని? ఎక్కడికి వెళ్ళిపోయా? ఈ సనాతనవాది కోసం హిందూ సమాజం అంతా ఎత్తుక్కుంటుందయ్యా. అక్కడెక్కడో ఏలూరు జిల్లాలోనో రాజమండ్రి దగ్గర కాలువలమ్మడ పుట్టలమ్మడ తిరగడం కొద్దిసేపు ఆపి కొద్దిగా ఈ హిందూ సమాజం యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాజధాని విజయవాడలో కబేళాలో వేలాది గోమాతలు వధకి సిద్ధంగా ఉండి వాటి వ్యధ చెప్పుకోలేక వలవల్లాడిపోతూ ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావయ్యా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆత్మ గౌరవాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీ రామారావు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా చెరగని ముద్ర వేసి రాజకీయ రంగంలో ధృవ తారగా వెలిగారని పేర్కొన్నారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమ పథకాల ఆద్యుడు కూడా ఎన్టీఆర్ అని తెలిపారు. టీడీపీ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీని కాపాడి 44 ఏళ్లుగా బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని దేవినేని ఉమా ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన తెలుగు జాతికి అందించిన ఆత్మ గౌరవాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఘన విజయం సాధించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మీకోసం వస్తున్న పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు 2014లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. కొందరు వైసీపీ నేతలు ఇప్పటికీ అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను అవమానించిన నాయకులకు ప్రజలే గట్టి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ 3వ తరం నాయకత్వాన్ని నిరూపించుకున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు. హిందూపురంలో బాలకృష్ణ చేపడుతున్న అభివృద్ధి పనులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు ప్రశంసనీయమన్నారు. భువనేశ్వరి ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ విద్య, ఆరోగ్యం, బ్లడ్ బ్యాంక్, సంజీవని వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినం ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు, దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు, తెలుగు జాతి మొత్తం కులాభిమానులంతా కూడా ఆ మహానుభావుడి స్ఫూర్తిని అందరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 303 సినిమాల్లో తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, హిందీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఏ భాషలో అయినా ఎన్టీ రామారావు గారి సాటి పోటీ, పౌరాణికాలైన, జానపదాలైన, సాంఘికమైన ఏ పాత్ర వేసినా కూడా కృష్ణుడు వేసినా, రాముడు వేసినా, భీముడు వేసినా, రావణాసుడు వేసినా, భీష్ముడు వేసినా, లారీ డ్రైవర్ వేసినా, కృష్ణదేవరాయల పాత్రలు పోషించిన ఆ మహానుభావుడు ప్రతి పాత్రలో కూడా లీనమయ్యేవాడు. సినీ నటుడుగానే ఆయన ఆ రోజుల్లో రాయలసీమ కరువు వచ్చినా, దివిసీమ ఉప్పుని వచ్చినా, అట్లాగే తెలుగుదేశం పార్టీని స్థాపించి 1982 మార్చి 29న మరి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్లో మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు కొద్దిమంది వస్తారనుకుంటే వేల మంది ప్రజల సమక్షంలో పార్టీ పేరు కూడా తెలుగుదేశం పార్టీగా ఆయన ప్రకటించడం, మరి 9 నెలలు జరగకుండా 75,000 కిలోమీటర్ల చైతన్య రథం మీద ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మండుటెండల్లో, వర్షాల్లో కూడా ఆయన కుమారుల 2 వివాహం కూడా మరి వెళ్లకుండా ప్రచారంలో నిమగ్నమయ్యి 9 నెలలు జరగకుండా పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడి దేశ చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడే. చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనలో బీసీలను సమాజానికి వెన్నెముక్కలైన వర్గాలుగా నిలబెట్టారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారిని మళ్లీ వెనక్కి నెట్టేస్తోందన్నారు. మహానాడులో మాత్రం బీసీల పేరుతో గొప్పలు చెప్పుకోవడం తప్ప వారికి చేసిన మేలు ఏమీ లేదని విమర్శించారు. బీసీల సంక్షేమంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని జోగి రమేష్ సవాల్ విసిరారు. మహానాడు మాయనాడుగా మారి మాయ మాటలు చెప్తూ నేను చర్చకు సిద్ధం, టైము, డేటు, ప్లేసు చెప్పండి అని చెప్పి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ మాట్లాడుతున్న మాటలను చూశాం. డైరెక్ట్గా మీడియా మిత్రుల ద్వారా లోకేష్ని అడుగుతా ఉన్నా, టైము, డేటు, ప్లేస్, అభివృద్ధి, సంక్షేమం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా కానీ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు, మీ నాన్న చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ.
మహానాడు వేదిక మీద మీరు మాట్లాడుతూ ఉంటే, మహానాడు వేదిక మీద ఎన్టీ రామారావు గారికి దండ వేస్తూ ఉంటే, ఒక్కసారి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ గుండెల మీద చేయి వేసుకొని నిజంగా మేము ఎన్టీ రామారావు గారికి దండ వేయడానికి అర్హులమా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీకి టీడీపీ విపి పార్టీ అని పెట్టుకో. టీడీపీ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని పెట్టుకో. అంతేగాని దుర్మార్గంగా ఒక పక్కనేమో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పైకి పంపిస్తారు, ఒక పక్కేమో ఎన్టీ రామారావు గారికి మహానాడు వేదిక మీద దండలేస్తారు. ఇంత నిస్సిగ్గుగా రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు ఈరోజు మా లీడర్, మా దమ్మున్న లీడర్, మా మనసున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే లీడర్, ఒకటే ఎజెండా. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా గుర్తు ఫ్యాన్ గుర్తు, మా సిద్ధాంతం విలువలు విశ్వసనీయతతో పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులకు గవర్నర్పేట సీఐ బాలమురళీకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులను ఎక్కించి దించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేసే స్థితిలో ఉండాలని, ఏసీ బస్సుల్లో అద్దాలు పగలగొట్టేందుకు హ్యామర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. నగర పరిధిలోని అధిక వేగంతో బస్సులు నడపకూడదని, నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ట్రావెల్స్ బస్సు గురించి ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ట్రావెల్స్ బస్సులో రోడ్ల మీద అడ్డదిడ్డంగా ఆపేయడం, లేకపోతే ప్రజలకు ఇబ్బందికరంగా, ట్రాఫిక్ ఇబ్బందికరంగా చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. అట్లానే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లగేజ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో ఓవర్ లగేజ్ చేస్తున్నారు. అట్లానే రీసెంట్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దీని నిమిత్తంగా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. దాని నిమిత్తంగా అందరూ కూడా విజ్ఞప్తి చేశాము, అట్లానే హెచ్చరించాము. ఎవరైనా కానీ లగేజ్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ప్రాపర్గా కాగితాలన్నీ కూడా వెరిఫై చేసుకోవాలని చెప్పాము. అట్లనే ప్రతి బస్సులో కూడా ఈ మెడికల్ ఎయిడ్కి సంబంధించి ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, అట్లానే ఈ ఫైర్ ఎగ్జిట్ అనేది కూడా 100% ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి బ్రీత్ అనలైజర్ ద్వారా అది చెక్ చేసి పంపించాలని చెప్పాము. ఒకవేళ ఎవరైనా బ్రీత్ అనలైజర్ ద్వారా ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 100% కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పాము. వీళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ అనేది జనరల్ మెసేజెస్ అని కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. నోటీసెస్ ఇచ్చి దీని మీద అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కూడా ప్రాపర్గా అధిక ఫెయిర్స్ కూడా వసూలు చేస్తున్నారు. వీకెండ్స్ కానీ లేకపోతే ఫెస్టివల్ సీజన్లో కానీ అట్లాంటిది ఏదైనా మా దృష్టిలోకి వస్తే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ ప్రికాషనరీ మెజర్స్లో అట్లానే ఆర్టీఏ రూల్స్కి విరుద్ధంగా ఎవరైనా ఎక్కువ సీటింగ్ చేయడం కానీ లేకపోతే మోడిఫికేషన్ కానీ చేస్తే దాని మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులకి మనం లెటర్స్ రాసి బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.